అనగనగా సింహాచలమనే ఊళ్ళో సుబ్బయ్య అనే ఒక వర్తకుడు ధనార్జన వ్యామోహంతో ఆరోగ్యాన్ని పట్టించుకోక మంచాన పడతాడు. చివరి రోజుల్లో చనిపోతూ తన కొడుకైన నరసింహుణ్ణి దగ్గరకు పిలిచి ఇలా అంటాడు. నాయనా, నేనింకెంతో కాలం బ్రతకను. అయితే నా చివరి రోజుల్లో నేనొక హెచ్చరిక చెయ్యాలనుకుంటున్నాను. ఏంటో నాది? నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి వ్యాపారం చేయకాని మన ఊరికి ఉత్తరాన అరణ్యంలో ఉన్న భూతాల దీవికి మాత్రం వెళ్లి వ్యాపారం చేయకు అని హెచ్చరించి సుబ్బయ్య అనంతలోకాలకు వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుండి నరసింహుడు తండ్రి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు హడావిడిగా ఇంటికి వచ్చి కంగారు పడుతున్న నరసింహుణ్ణి చూసి అతని తల్లి శారద ఇలా అడుగుతుంది. నరసింహ, ఏం జరిగింది నాయనా? నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు? అసలేం జరిగింది? అమ్మా, నేను వ్యాపార నిమిత్తం భూతాలదేవికి వెళుతున్నాను. ఆ మాటలు విన్న శారదకు భర్త సుబ్బయ్య మాటలు గుర్తుకొస్తాయి. దాంతో తాను ఉలిక్కిపడి ఇలా అంటుంది. అదేమిటి? ఆ నగరానికి వెళ్ళొద్దని మీ నాన్నగారు చెప్పారు కదరా? అవునమ్మా, కాని వ్యాపార నిమిత్తం వెళ్ళక తప్పటం లేదమ్మా. ఒక చిన్న వర్తకం పని ఉంది. అక్కడ చందనం చెక్క చవగ్గా లభిస్తుందట. అది అక్కడ మాత్రమే జరుగుతుంది. అది తీసుకుని వస్తే మంచి లాభాలొచ్చే అవకాశం ఉందమ్మా. వద్దు నాన్నా, వద్దు. మీ నాన్నగారు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారంటే అక్కడ తప్పకుండా ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది. లేదమ్మా, అక్కడ అలాంటిదేం ఉండదు. నన్ను నమ్ము. సరే అయితే, నీ ఇష్టం. నీకు నచ్చినట్టు చేసుకో. ఆనాడు మీ నాన్నగారు నా మాట వినలేదు. ఇప్పుడు నువ్వు అలాగే ఉన్నావు. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు చెప్పు అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది శారద. అయితే తల్లి అంత చెప్పినా వినకుండా భూతాల దివికి బయలుదేరి వెళతాడు నరసింహుడు. అలా మరుసటి రోజు మధ్యాహ్నానికి అక్కడికి చేరుకుంటాడు. ఆ భూతాల దివిలో ప్రవేశించగానే అతనికి దారిలో ఒక విచిత్ర వేషధారణలో ఉన్న సింగడు అనే వ్యక్తి కనపడి ఇలా అంటాడు. ఏటి, ఎంత రాత్రి వేళ అయ్యా ఆడికెళ్తున్నావు? నా మాటిని, నువ్వు ఈ రాత్రికి ఇక్కడే సత్రంలో ఉండటం మంచిది. ఈ పాటికి నగరంలో సత్రాలు మూసేస్తారు. ఇప్పుడు నువ్వు వెళ్తే అక్కడ ఇబ్బంది పడతావు మరి. సింగడు ఆ మాటలు చెప్పగానే అప్పటికప్పుడు అక్కడ ఉన్న వెలుతురు కాస్తా మాయమై మొత్తం చీకటైపోతుంది. అప్పటి వరకు నడినెత్తిన ఉన్న ఎండ కారుమబ్బులు కమ్మినట్టు చిమ్మ చీకటిగా మారిపోతుంది. కొంచెంసేపు నరసింహుడికి ఏమీ అర్థం కాదు. చేసేదేవీ లేక ఆ సత్రంలోకి వెళతాడు. లోపలికి వెళ్లగానే ఒక కుంటివాడు ఎదురుపడతాడు. అతనికి ఒక కాలు ఉండదు, కాని విచిత్రంగా నడుస్తూ ఉంటాడు. వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. రారా నరసింహ, రారా అని అంటాడు ఆ కుంటివాడు. అయితే అతనికి నరసింహుడు తన పేరు చెప్పడు. కాని అతనికి ఎలా తెలిసిందో ఎంత ఆలోచించినా అర్థం కాదు. అలా ఆలోచిస్తూ ఉండగానే ఒక గుడ్డివాడు ఎదురొచ్చి, నరసింహ, ఏటి ఇక్కడ దొరికే చందనం చెక్కల కోసం వచ్చావా అని అడుగుతాడతను. ఆ మాటలకు నరసింహుడికి ఏమీ అర్థం కాదు. వెంటనే కుంటివాడు మళ్ళీ ఇలా అంటాడు. అయ్యో పిచ్చోడా, భూతాల దీవికి చందనం కోసం వచ్చావా? ఇక్కడ చందనం దొరకదు మరి. దాన్ని ఇక్కడే వంట చెరుగ్గా వాడతాం. ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా చందనం చెక్క ఊరికే ఇస్తారు. కావలితే అడుగు అని చెప్పి తన కనికట్టు విద్యతో తన కళ్ల ముందు లేచి చందనం చెక్కలు పొయ్యిలో మాడుతున్నట్టు చూపిస్తాడు ఆ కుంటివాడు. దాంతో నరసింహుడికి అంతా అయోమయంగా ఉంటుంది. అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాకపోయినా తానేదో ఇబ్బందుల్లో పడినట్టు మాత్రం అర్థమవుతుంది నరసింహుడికి. అయ్యా, మీరెవరూ అసలు సామాన్యులా కనిపించటం లేదు. అయితే మీరు నాకు సాయం చేస్తారా? నాకు చాలా ఆకలిగా ఉంది. కొంచెం నాకు భోజనం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. అలాగే నేను చాలా దూరం నుండి వచ్చాను. నాకు కొంత విశ్రాంతి కావాలి. నీ ఇబ్బంది నాకు అర్థమైంది. లోపలికెళ్ళు. అక్కడ అందమైన ఒక యువత కనిపిస్తుంది. ఆమె దగ్గరికెళ్ళి భోజనం అడుగు, పెడుతుంది అని అంటాడు గుడ్డివాడు. దాంతో నరసింహుడికి ఆకలి లేకపోయినా వాళ్ల నుండి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పి ఆ గుడ్డివాడు చెప్పినట్టు లోపలికి నడుచుకుంటూ వెళతాడు. నిజంగానే అక్కడ ఒక అందమైన యువతి ఉంటుంది. ఆమె అందాన్ని చూసి తన కళ్లను తానే నమ్మలేకపోతాడు. అలాగే ఉన్నచోటే నిలబడిపోతాడు నరసింహుడు. అయితే అది గమనించిన ఆ యువతి ఇలా అంటుంది. రా నరసింహ, రా. నువ్వొస్తావని నాకు కబురొచ్చింది. నీకు కావలసింది నీకోసం ముందే సిద్ధం చేసుంచా అని చెప్పి ఒక పెద్ద కంచంలో విచిత్రమైన ఆహారం పెట్టి ఆ యువతి ఇలా అంటుంది. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని ఆరగించు. ఇది నా చేతులతో నేనే స్వయంగా సిద్ధం చేశా అని అంటుంది. దాంతో నరసింహుడు వెంటనే వెళ్లి ఆ కంచం ముందు కూర్చుని ఆమె వైపు చూస్తూ ఇలా అంటాడు. ఇంత అందంగా ఉన్నావు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు?
అసలెవరు నువ్వు? నేనెవరు అని అడుగుతున్నావా? నాదే ఈ భవనం. వీళ్ళంతా నా దాసులు. నువ్వు నా ముఖ్యమైన అతిథివి. నీకు స్వయంగా వంట చేస్తే ఇలా నన్ను అవమానిస్తావా అని తన కళ్లతో నరసింహుణ్ణి బెదిరిస్తుంది. దాంతో నరసింహుడు ఆమె కళ్లల్లోని విచిత్రమైన వెలుగు చూసి కళ్ళు తిరిగి పడిపోతాడు. అలా చాలాసేపయ్యాక లేచి చూస్తే తను ఒక మంచం మీద పడి ఉంటాడు. తన పక్కన ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంటుంది. మెలకువ వచ్చిందా నాయనా? అసలెవరు నువ్వు? ఎక్కడి నుండొస్తున్నావు? ఈ భూతాల దేవికి ఎందుకొచ్చో? ఇక్కడికి నువ్వు రాకుండా ఉండాల్సింది అని అంటుంది. అయితే ఆ అవ్వ మాటలు మామూలు మనుషుల్లా ఉన్నాయని తన మనసులో అనుకుని కొంచెం కుదుటపడి ఆమెతో ఇలా అంటాడు నరసింహుడు. అమ్మా, నా పేరు నరసింహుడు. నేను ఈ భూతాలదేవికి కొత్తగా వచ్చాను. ఏదో చందనం దొరుకుతుంది అంటే ఇక్కడికొచ్చాను. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇక్కడ చిత్ర విచిత్రాలన్నీ చూస్తున్నాను. అసలు నాకేం అర్థం కావటం లేదు. ఆ మాటలు విన్న అవ్వ ఇలా అంటుంది. హోరి పిచ్చివాడా, చందనం కోసం ఇంత దూరం వచ్చేవా? నీకు ఈ భూమి మీద ఇంకా నూకలున్నాయి కనుక నువ్వింకా బతికున్నావు. నేనింత ముసలిదానిలా అవటానికి కారణం ఎవరో తెలుసా? నీకు కనిపించిన ఆ నలుగురే. వాళ్ళు నువ్వనుకుంటున్నట్టు నలుగురు కారు, ఒక్కరే. ఇక్కడ కనిపించేదంతా మాయా. అవ్వ మాటలకు ఆశ్చర్యపోతాడు నరసింహుడు. ఒకదాని వెనుక ఒకటి వెంటనే ఇన్ని సమస్యలా అనుకుంటాడతను. వెంటనే అతని తండ్రి మాటలు గుర్తుకొస్తాయి. అయ్యో, నాన్నగారు ముందే చెప్పారు, ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చెయ్యి, కాని ఒక్క భూతాలదేవికి మాత్రం వెళ్లకు అని. అయితే ఆయన మాటలు వినకుండా ఈరోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను. అయ్యో, ఇప్పుడు నేను ఇక్కడి నుండి బయటికెలా వెళ్ళాలి? నాకు దిక్కెవరు? అని చాలా బాధపడుతున్న అతన్ని చూసి అవ్వ ఇలా అంటుంది. బాధపడకు నాయనా, మీ నాన్నగారు పెద్ద వర్తక వ్యాపారి సుబ్బయ్య గారా? అవునవును, సుబ్బయ్య గారే మా తండ్రి. ఆయన మీకెలా తెలుసు? అవునా, అందుకే ఈరోజు ఇంకా నువ్వు బతికే ఉన్నావు. ఇక్కడికొచ్చి ఆ మాయలాడి కళ్ళల్లో చూసిన వాళ్ళు ఎవరైనా బతికి ఉన్నారంటే అది ఒక్క మీ నాన్న సుబ్బయ్య గారే. ఇంకా నువ్వు మాత్రమే. సరే, ఇక్కడి నుండి నువ్వు బయటపడే ఉపాయం ఒకటి చెప్తాను, కానీ అది అంత సులువు కాదు సుమా. నువ్వు వాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్ళ మాయలో పడకుండా ఈ నిజాన్ని గ్రహించు. నీకు ఉపాయం వాళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది. ఇక్కడ నువ్వు చూసేదంతా మాయే. ఆ నిజం నీకు అర్థమైతే బయటికి వెళతావు, లేకపోతే ఇక్కడే బందీవవుతావు. సరే సరే తల్లి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాకు కొంచెం తోడుగా ఉండు. అది నువ్వు చెప్పనక్కర్లేదు, అది నా బాధ్యత. తప్పకుండా నీ వెంటే ఉంటా. నీ తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. నీకు ఏ అపాయం కలగకుండా చూసుకుంటా. ఒకసారి నేను నీకు సహాయం అందించగలను సుమా అని ఇద్దరూ కలిసి వంటగదిలో ఉన్న మాయ దగ్గరికి వెళతారు. ఇప్పుడు చూడు, ఎంతో అందంగా ఉన్న ఈ మాయ నిజ రూపం అని చెప్పగానే అక్కడ పొయ్యలో తన కాళ్లు పెట్టి వంట చేస్తున్న మాయ కనపడుతుంది. ఇంతలో ఆమె ఒక్కసారిగా ఒక పెద్ద నల్లటి దెయ్యంలా మారిపోతుంది. ఆమె పక్కన ఉన్న వంట వస్తువులన్నీ మనిషి తలపుర్రెలుగా మారిపోతాయి. అది చూసిన నరసింహుడు చాలా భయపడతాడు. సరే, నువ్వు లోపలికి వెళ్ళి ఒక గ్లాసుడు మంచినీళ్ళడుగు. ఆమె చేసే పని గురించి పొగుడు. అయితే పొరపాటున కూడా నువ్వు ఆ నీటిని తాగకు. ఆమె కళ్ళల్లోకి చూడకు. ఆమెకు నిజం తెలిసిపోతుంది. అప్పుడు నీకు ఇక బయటకు వెళ్లే దారే దొరకదు. అలా అవ్వ చెప్పినట్టు లోపలికి వెళ్లి వంట చేస్తున్న మాయను పిలుస్తాడు నరసింహుడు. కాని అక్కడ తనకి ఒక పక్క అందంగా ఉన్న మాయ, మరో పక్క దెయ్యం రూపంలో ఉన్న మాయ ఇద్దరూ పక్కపక్కనే కనపడతారు. అప్పుడు నరసింహుడు భయపడకుండా ఇలా అంటాడు. మాయా, నాకు కొంచెం మంచినీళ్ళిస్తావా? చాలా దాహంగా ఉంది. హా, వచ్చావా? తప్పకుండా ఇస్తాను.
నీ దాహం నేను తీరుస్తాను, కాని నా దాహం ఎవరు తీరుస్తారు? నువ్వు చాలా బాగా వంట చేస్తున్నావు. నీ వంట తిన్నవారు ధన్యులు. నీ చుట్టూ ఉన్న వస్తువులు, ఈ వంటిల్లు చాలా అందంగా ఉంది. అయినా నీకో సంగతి తెలుసా? నువ్వు ఇంత అందంగా ఉండటానికి నీ వంటే కారణం. నిజమా? అయితే ఇప్పుడు నా నిజమైన సౌందర్యం చూడు, నువ్వు ఏనాడూ చూడని నిజమైన రూపం అని తన నిజ రూపాన్ని చూపిస్తుంది. అది చూసిన నరసింహుడు భయపడకుండా ఇలా అంటాడు. ఇదేగా నేను ముందు నుండి చూస్తున్న నీ రూపం. ఈ అందానే కదా నేను పొగడేది. నిజమా? నీకు నేను యువరాణిలా కనిపించటం లేదా? ఆ నువ్వు యువరాణే కదా ఈ భవనానికి. నేను మొదట్నుండి అలాగే చూస్తున్నా నిన్ను. ఆ మాటలకు మాయ ఉబ్బి తబ్బిబ్బై, చాలా సంతోషం, నీ వల్ల నా దాహం తీరింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నీకేం కావాలో చెప్పు. నాకు నువ్వు సెలవిప్పించు. నన్ను ఇక్కడి నుండి బయటకు విడుదల చెయ్యి. హా, చేస్తాను. కాని నీకు ఈ గది నుండి మాత్రమే విడుదలివ్వగలను. మిగిలిన నలుగురు వాళ్ళిష్టం. నువ్వు బయటకు వెళ్లిన తరువాత ఈ గది ఇక నీకు కనిపించదు. ఆ మాటలు విన్న నరసింహుడు చాలా సంతోషంగా ఆ గది నుండి బయటకొస్తాడు. మాయ చెప్పినట్టు ఆ గది మాయమైపోయి అక్కడొక గోడ ఉంటుంది. అక్కడ గుడ్డివాడుంటాడు. మొత్తానికి మా మాయను మెప్పించి బయటపడ్డావన్నమాట. నీ దివ్య దృష్టికి తెలియందేముంటుంది? ఆ మాయ నువ్వు ఒకటేనని నాకు తెలుసు. ఓహో, అన్నీ తెలిసే ఇక్కడికొచ్చావా? అయితే నా కళ్ళొచ్చే మార్గం చెప్పు, నేనిక్కడి నుంచి పంపిస్తా నిన్ను. మీకు కళ్ళు లేవు అనేది మీ అపోహ మాత్రమే. త్రినేత్రం ఉన్నవాడికి కళ్ళతో పనే ఉంది. నాకు ఆ కన్ను కనిపిస్తోంది. వెంటనే నుదుటి మధ్యలో ఉన్న ఒక కన్ను తెరుచుకుంటుంది. నా కన్ను నీకు కనిపించిందా? అయితే నేనిక నీకు కనిపించను అని అక్కడ్నుండి మాయమైపోతాడు ఆ గుడ్డివాడు. దాంతో అక్కడ్నుండి బయటికెళ్లే ప్రయత్నంలో నరసింహుడికి ఆ కుంటివాడు కనిపిస్తాడు. వచ్చావా? వాళ్ళ మాయ చేసినట్టు నన్ను మాయ చేయడం అంత సులువేం కాదు. 5 కాళ్లతో నడిచే మీకు ఒక కాలే ఉంది అనుకోవటం నా పిచ్చితనం. మీకు కాళ్ళు లేవు అనుకోవటం ఒక మాయ. నా నిజరూపం నీకు తెలిసిపోయిందా? అంత చక్కగా చెప్పావు. ఇంకా నాకు నీకు బంధం విడిపోయింది. ఇక నువ్వు వెళ్లే ముందు ఒక గంధం చెక్క తీసుకో, నీకు అవసరానికి ఉపయోగపడుతుంది అని చెప్పి కుంటివాడు మాయమైపోతాడు. దాంతో నరసింహుడు అక్కడ ఉన్న ఒక గంధం చెక్కను తీసుకుని బయలుదేరతాడు. మొత్తానికి ఆ భవనం నుండి బయటకు వస్తాడు. చూస్తుండగానే ఆ భవనం మాయమైపోతుంది. వెంటనే తన ముందు సింగడు కనిపిస్తాడు. నీకు కనిపించే ప్రతిది మాయే. జీవితం మాయ. మనకు ఆశ ఉంటే పర్వాలేదు కానీ అత్యాస ఉండకూడదు. నీకు కలిగింది అత్యాస. నిజమేనంటావా? నిజమే. నా తండ్రి జీవితాంతం వర్తకం చేసి సంపాదించినా సరిపోదు అని ఇంకా దేనికోసం నేను వెతుకుతున్నాను. ప్రాణం మీద తీపిపోలేదు. నా ప్రాణం పోయే సమయానికి ఆ అవ్వ సహాయం చేసి నన్ను బయటపడేలా చేసింది. నువ్వు ఇంకా మాయలోనే ఉన్నావు. నీ కళ్ళ పొరల్లో ఇంకా ఆ మాయ కమ్మేసింది. కళ్ళు తెరు అని చెప్పి సింగడు ఒక పెద్ద వెలుతురుగా మారిపోతాడు. ఆశ్చర్యంతో ఇదంతా చూస్తున్న నరసింహుడికి ఒక కనీ కనిపించని ఆకారం కనపడుతుంది. ఆ ఆకారమే అవ్వ. మంటల్లో నుండి ఆ అవ్వ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. తన కళ్లను తానే నమ్మలేకపోతాడు నరసింహుడు. కాని ఆ అవ్వకు ఏమీ అవదు. ఏమిటి, తప్పించుకున్నాననుకుంటున్నావా? ఇది భూతాలదేవి, నా అధీనంలో ఉంది. ఇక్కడికి రావటం తప్ప బయటకు దారి ఉండదు. అయినా వినకుండా నిన్నిక్కడికి పంపాడు. అయ్యో, ఇందులో నా తండ్రి తప్పేం లేదు. ఇదంతా నా తప్పిదమే. అయినా నన్ను విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? నరకానికి రావటం తప్ప వెనక్కి వెళ్లడం ఉంటుందా? నీ బ్రతుక్కిక లాభం లేదు. స్వార్థం, కోపం, అసహనం ఉన్నవాళ్లకి పడవలసిన శిక్ష ఇదే. సరే తల్లి, నువ్వు నేను చూసిన వెంటనే నా తల్లిలా కనిపించావు. నాకు సహాయం చేస్తుంటే దేవత అనుకున్నాను. కాని నువ్వు చెప్పిన స్వార్థం, కోపం, అసహనం అన్నీ నీ దగ్గరే ఉన్నాయి. అందుకే కదా నన్ను చంపాలి అనుకున్నావు. అయినా నీ చేతుల్లో చావటం నాకిష్టం లేదు. ఎందుకంటే నువ్వు ఒక మోసకారివి అని ఆ చితిలో దూకేస్తాడు నరసింహుడు. ఇక వెంటనే ఆ చితి ఆరిపోతుంది. మండుతున్న అవ్వ ఒక వనదేవతగా మారిపోతుంది. నరసింహ, నాకు శాప విమోచనం కలిగించినందుకు చాలా సంతోషం. నేను ఒక వనదేవతను. ఒక ముని శాపం వల్ల ఇలా ఇన్ని రూపాలతో ఈ భూతాల దేవికి వచ్చిన వాళ్లను పట్టి చంపుతున్నాను.
ఎవరైతే ఏ స్వార్థం లేకుండా ఆ అగ్నికి ఆహుతవుతారో వాళ్ల వల్ల నాకు శాప విమోచనమవుతుందని ఆ ముని చెప్పాడు. అలా కొన్ని యుగాల తరువాత ఇప్పుడు నువ్వు వచ్చి నాకు ప్రాణదాతగా మారావు. కనుక నీకు ఒక వరం ఇస్తాను. ఏం కావాలో కోరుకో. నాకు ఏ వరాలు వద్దు తల్లి. నాకు అవసరం అన్నప్పుడు మిమ్మల్ని తలుచుకుంటే అప్పుడు నాకు వరం ఇవ్వండి. ఇక నాకు సెలవిప్పించండి అని తాను ఏ కోరికలూ లేకుండా స్వార్థం విడిచి భూతాలదేవికి విముక్తి కలిగించి ఇంటికి బయలుదేరతాడు నరసింహుడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.